భారత్ ఎగుమతులపై అదనపు సుంకాలు, రష్యాతో వ్యాపారం చేస్తే పెనాల్టీలు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా బెదిరింపులకు లొంగితే భారీగా నష్టపోతామా? రష్యా నుంచి భారత్ కంపెనీలు ఇకపై చమురు కొనుగోలు చేయబోవన్న ట్రంప్ మాటలు నిజమేనా? ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోతారా? వాచ్ దిస్ రిపోర్ట్. తమ్ముడే పేకాటే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సుంకాలు, జరిమానాలతో భారత్పై భారం మోపుతున్నారు. అమెరికా బెదిరింపులకు స్పందనగా రష్యా చమురు దిగుమతులను తగ్గించుకుంటే భారత్పై ఏటా 9 నుంచి 11 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 78,000 కోట్ల నుంచి 96,000 కోట్ల రూపాయల భారం పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారు భారత్. దిగుమతుల్లోనూ అమెరికా, రష్యా తర్వాత మనమే ఉన్నాం. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రాయితీ ధరలకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా 0.2% కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అది 35 నుంచి 40% మధ్యలో ఉంది. మిగతా దేశాల కన్నా కాస్త తక్కువ ధరకు మనకు ముడి చమురు విక్రయిస్తోంది రష్యా. ఫలితంగా భారత్ దిగుమతి భారం తగ్గి రీటైల్ ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి దోహదపడింది. రష్యా నుంచి వచ్చిన రాయితీ ముడి చమురును శుద్ధి చేసి ఆ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. ఈ ద్విముఖ వ్యూహంతో భారత చమురు కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేయగలిగాయి. అయితే భారత వస్తువులపై 25% సుంకాలను ట్రంప్ ప్రకటించారు. రష్యా చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తే అదనంగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ 25% సుంకాలను ఇప్పటికే నోటిఫై చేయగా జరిమానా ఎంతన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రష్యా చమురు నుంచి ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల దిగుమతులను వచ్చే జనవరి నుంచి యూరోపియన్ యూనియన్ నిషేధం విధించింది. దీంతో రాబోయే రోజుల్లో భారత సంస్థల ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ ఒత్తిడికి భారతదేశం తలొగ్గుతుందా అంటే ఏ విషయంలో? ప్రధానంగా మనం ఏదైతే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం అనేటువంటిది తక్షణమే ఆపేసేయాలని చెప్పి ట్రంప్ తన యొక్క ఆకాంక్షను వ్యక్తపరిచాడు. అంతేకాకుండా ఆయన కొన్ని క్లూస్ ఇస్తున్నాడు. ఏమనంటే భారతదేశము రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటము మానేస్తుందని నేను విన్నాను అంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి విన్నారో తెలియదు కానీ భారతదేశం నుంచి అఫీషియల్ గా అటువంటి కమ్యూనికేషన్ అయితే ఏమీ కూడా లేదు. అంటే ప్రధానంగా మనం చూస్తే ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల వరల్డ్ వైడ్ గా కూడా ఈ ఆయిల్ బ్యాలెన్సెస్ మీద ఒత్తిడి లేకుండా ఉండటము, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ అనేటువంటిది మరింతగా పెరగకుండా కూడా ఇది ఎంతగానో సహాయకారైంది. గతేడాది ముడి చమురు దిగుమతులపై భారత్ 137 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. భారత్లోకి రోజుకు వచ్చిన దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా వాటా 50% కంటే ఎక్కువే. రష్యా చమురు దిగ్గజం రాస్ నెఫ్ట్కు చెందిన నయారాపై యుయు గత నెలలో ఆంక్షలు విధించింది. ఐరోపాకు అతిపెద్ద చమురు ఎగుమతిదారు రిలయన్స్ కంపెనీ 2024లో రోజుకు సగటున 2 లక్షల బ్యారెళ్లు, 2025లో 1,85,000 బ్యారెళ్లను ఈ కంపెనీ ఎగుమతి చేసింది. రష్యా చమురును వినియోగించుకొని గత 2 ఏళ్లలో రిలయన్స్ తన రిఫైనింగ్ మార్జిన్లను పెంచుకుంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఐరోపాయేతర మార్కెట్లపై రిలయన్స్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. భారతదేశము రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం అనేది తక్షణమే ఆపేయటం అనేటువంటిది జరిగే పని కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలను గౌరవించి మనం ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. భారతదేశము ప్రధానంగా ఆయిల్ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే భారతదేశం కన్నా ఎక్కువగా చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ అవసరము భారతదేశానికి ఎంత ఉందో అమెరికాకు కూడా అంతే ఉందని చెప్పక తప్పదు. అమెరికాకి సమతుల్యం లేదని ఆయన విచారం వ్యక్తం చేస్తున్నాడు. కాకపోతే ఇదేది సడన్ గా జరిగింది కాదు. మనం ఈ విషయాన్ని గమనిస్తే గనక ప్రధానంగా భారతదేశం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం అనేది అటు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ ప్రైసెస్ స్థిరీకరణలో కూడా ఉపయోగం కాబట్టి ఆ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పక తప్పదు.
అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మన దేశ ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు మానేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు కొనుగోళ్లు నిలిపివేశాయి. రాయితీలు తగ్గడం, సరుకు రవాణాలో ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణాలు. రిలయన్స్ మాత్రం భారీగా కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి ఇక ఎక్కువ కాలం చమురును భారత్ కొనుగోలు చేయదన్న సమాచారం ఉందని, అయితే నిజానిజాలేంటో తనకు తెలియదన్నారు ట్రంప్. Well, I understand India no longer is going to be buying oil from Russia. That's what I heard. I don't know if that's right or not, but that's a good step. We'll see what happens. Products from Russia and you're not helping Ukraine, then there's a 500% tariff on your products coming to the United States. India and China buy 70% of Putin's oil. They keep his war machine going. My bill has 84 co-sponsors. It would allow the president to put tariffs on China and India and other countries to stop them from supporting Putin's war machine to get him to the table. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందని ఎక్కడా చెప్పలేదని అభిప్రాయపడింది మన విదేశాంగ శాఖ. భారత చమురు అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఆధారంగా అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి. రోజుకు దాదాపు 9.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇది మొత్తం ప్రపంచం ఉపయోగించే దానిలో దాదాపు 10%. ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని ఎగుమతి చేస్తుంది రష్యా. డొనాల్డ్ ట్రంప్ ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చినా భారత ప్రభుత్వం మాత్రం తలొగ్గడం లేదు. దీంతో మనపై అమెరికా విషప్రచారం చేస్తూ పాకిస్తాన్కు మరింత దగ్గరవుతోంది. ఇండియా డెడ్ ఎకానమీ అంటూ ఇటీవలే ట్రంప్ చెలరేగిపోయారు. అంతేకాదు, పాకిస్తాన్లో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు. పాకిస్తాన్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురు దేశ అవసరాలలో కేవలం 10 నుంచి 15% మాత్రమే తీర్చగలుగుతోంది. మిగిలిన 80 నుంచి 85% వరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి దేశం భారత్కు చమురు ఎగుమతి చేస్తుందని ట్రంప్ సెలవిచ్చారు. పాకిస్తాన్లో చమురు నిల్వలపై కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ పాకిస్తాన్కు అంత సీన్ లేదని ఆ దేశీయులకు తెలుసు.